హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వితంతువులకు సంబంధించినటువంటి ఒక విషయమై తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఏదైతే ఇవ్వటం అనేది జరిగింది. ఏంటి వితంతువులకు సంబంధించినటువంటిది అని అంటే, జనరల్గా ఒక కుటుంబం అంటే భర్త, భార్య, కుమారులు, కుమార్తెలు, ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ యజమానికి సంబంధించినటువంటి తల్లి తండ్రుల్ని ఒక కుటుంబంగా పరిగణించి భూములు కేటాయించేటటువంటి విషయం కానీ, లేదు సబ్సిడీలు లోన్లు ఇచ్చేటటువంటి విషయం కానీ, లేదు ఏదైనా భూములు నష్టపరిహారం కింద సేకరించినప్పుడు ప్రాజెక్టుల నిర్మాణం కోసం కానీ, రకరకాల అవసరాల కోసం ఈ ప్రాజెక్టుల కింద నష్టపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేటటువంటి క్రమాలు కానీ, R&R ప్యాకేజ్ ఇచ్చేటటువంటి విషయాలు కానీ, ఇండ్లు ఇచ్చేటటువంటి విషయాలు కానీ ఒక కుటుంబాన్ని ప్రాతిపదిక తీసుకొని ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. అయితే ఈ మల్లన్న సాగర్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు తొగుట అనేటటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల్ని మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించడం అనేది జరిగింది. అయితే చాలామంది భూములు కోల్పోయినటువంటి వితంతువుల్ని, అంటే భర్తలు వదిలివేయబడినటువంటి వ్యక్తులు కానీ, చనిపోయినటువంటి వ్యక్తులని కానీ, డైవర్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ, అట్లాంటి మహిళల్ని వితంతు అనేటటువంటి పేరుతోటి పిలవటం జరుగుతాం. అయితే ఇట్లా వితంతువులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కుటుంబంగా పరిగణించకుండా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేటటువంటి దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ నష్టపరిహారం ఇవ్వటంలో ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. ఆమె ఒకటే ఉంది కదా, భర్త లేడు, పిల్లలు లేరు, వితంతు, ఆమెను ఒక కుటుంబం కింద ఎట్లా పరిగణిస్తాం, ఆమెకు ఒక R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఎట్లిస్తాం అనేది వాళ్ళు చులకనగా చూసి వితంతువులకి ఇచ్చేటటువంటి నష్టపరిహారం R&R ప్యాకేజీలు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ కింద ఇవ్వటం అనేది జరగలేదు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయటం అనేటువంటి జరిగింది. దాన్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ప్రత్యేకంగా ఒక డైరెక్షన్ ఇచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్ అధికారులకి. ఏమని, మనం ఒక కుటుంబం, ఒక వితంతు ఒక్కతే ఉన్నప్పుడు ఆమెను కూడా ఒక కుటుంబంగా పరిగణించండి. మిగతా కుటుంబాలకు ఎట్లయితే నష్టపరిహారం, R&R ప్యాకేజ్, ఇతర సౌకర్యాలు ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఎట్లయితే ఇస్తారో అదే పద్ధతులలో ఈ వితంతుగా ఉన్నటువంటి మహిళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది. అందుకనే మీరు గుర్తుంచుకోండి, నాకు భర్త లేడు, లేకపోతే అత్తమామలు లేరు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, నాకొక్కదానికే గవర్నమెంట్ నష్టపరిహారం R&R ప్యాకేజ్ కింద ఎట్లిస్తుంది అనేటటువంటిది మీరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి మహిళలు ఎవరైనా ఉంటే మీకు డ్యామేజ్ జరిగినప్పుడు, మీ భూములు రకరకాల ప్రాజెక్టుల కింద తీసుకున్నప్పుడు మీరు కూడా ఒక కుటుంబంగా పరిగణించబడాలనేది కోర్టు ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. మల్లన్న సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు కింద ఇదంతా వితంతువుల్ని ఒక ప్రత్యేక కుటుంబంగా పరిగణించాలని మల్లన్న సాగర్ పరిహారం చెల్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఒక పెద్ద ఎత్తున ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. ఇదంతా మీ అందరూ మనసులో ఉంచుకోవాలని ఒక ఐడియా కోసం, అవగాహన కోసం ఈ విషయాన్ని మీ నోటీసులో పెడతాను. థ్యాంక్ యూ.